ఆలోచించండి, 4 రోజులు మీటింగ్ పెట్టారంటే చుట్టూ సంత ఉంటుంది. మీటింగ్ పెడితే ఏముంటుంది? సంత ఉంటుంది. ఆ సంతలో బండ్లు అమ్ముకుంటారు. ఏమమ్ముకుంటారు? ఆ మామూలు బండ్లు కాదు, కోవా బండ్లు. ఏ బండ్లు అయ్యి? ఇది మీకు అర్థం కాదేమో, సోషల్ మీడియా మీద అవగాహన వాళ్ళకి అర్థం కాదు. ఏ బండ్లు అయ్యి? కోవా బండ్లు. ఆ కోవా బండ్లు ఏమంటారు? తాలిబాన్ అంటారు. ఏమంటారా? బండ్లు అంటే మామూలు బండ్లు కదా, తాలిబాన్కి సంబంధించింది. దరిద్రం కాకపోతే ఏమ్మా, నేను మాట అంటాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఇప్పుడు 10 రూపాయలు బండ అమ్ముకోవటానికి, వినండి జాగ్రత్త, 10 రూపాయలు బండ అమ్ముకోవటానికి అతను వ్యాపారం చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఓకే, ఒక ఏలాతను తప్పు చేశాడు అనుకుందాం. అతను ఒక ముస్లిం అని చెప్పి ఇట్లా చేసి హిందువులందరినీ లేదా దేశంలో అందరినీ కూడా ఇట్లా చేస్తారన్నారు కదా. అంటే నేను అడిగే ప్రశ్న నేను చెప్తున్నాను జాతీయనండి. వాడు మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు అనుకున్నా బాగానే ఉంది కదా. మనోడు మనల్ని చంపితే పర్వాలేదా? అంటే మనోడు మనల్ని ఎలా చంపుతాడా? తినే తిండి విషయంలో, వ్యాపారాల్లో మోసం చేసి కల్తీ కలిపి అన్నీ కూడా. మీకు రీసెంట్గా మన రామచంద్రపురంలో ఆయిల్ ఏంటది, నూనె, వంట నూనె, కల్తీ నూనె బయటపడ్డదంట. ఏంటమ్మా? ఎముకలతో అంట కల్తీ నూనె. అది చాలా వరకు సప్లై అయిపోయిందంట. ఏమో మన వరకు వచ్చిందో లేదో తెలియదు, మరి కొట్టుకాడ ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. అర్థమైంది లేదా? ఎందుకు ఒక మాట అంటాను, అతడు నిజంగా క్రిస్టియనా, ముస్లిమా, హిందువా? నువ్వు వచ్చొస్తున్నావు ఏంటి అంటే, నీ హిందూ కల్తీ చేస్తే మాత్రం పర్వాలేదు, ఒక క్రైస్తవుడు ఒక ముస్లిం తప్పు కల్తీ చేస్తావు, నీకు వచ్చిందా? న్యాయం అంటే ఎలా ఉండదు తెలుసా? నువ్వు న్యాయంగా చూడాలంటే మతాలు చూడకో. నిజంగా తప్పు చేశాడా ఆ ముస్లిం, శిక్షించు. క్రైస్తవుడు తప్పు చేశాడా, శిక్షించు. ఇంకా చెప్పండి, హిందువు తప్పు చేసినా శిక్షించు. న్యాయం అంటే న్యాయం. పేదవాడిని పట్టుకుని రోడ్డు మీదకి లాగేస్తావా? మరి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు చేసిన ఏంటి మరి? ఏమన్నా అట్లని బడా బాబులు అందరూ కల్తీలు చేస్తున్నారు తెలుసా మీకు? మన కదా హెరిటేజ్ గురించి బయటకు వచ్చింది. అదొకటేనా చెప్పండి? ఎన్నో. నిజంగా చెప్పాలంటే మీరు వాడే సబ్బు నుంచి, టూత్ పేస్ట్ నుంచి మొదలెడితే వాడే సబ్బు మొత్తం బాత్రూంలో ఉన్నాయనే కాదు, వంటలోకి వచ్చిన అన్నీ కూడా కల్తీలే. టీ పొడి కూడా కల్తీ. టీ పొడి కల్తీయా? అందులో వెయిట్ కోసం, బరువు కోసం అంట. చెప్పండి, చింతకల పొడి, అదేంటది పొట్టు, ఆ గోధుమ కొబ్బరి పొట్టు కలుపుతున్నారంట. ఎంత దారుణం చూడండి. జరగట్లేదు, మోసాలు జరగట్లేదా? ఒకటే, న్యాయం అంటే న్యాయమే. అతను నిలదీశారు కదా, అందరినీ నిలదీ. అతను తప్పట్టావు కదా, అందరినీ తప్పట్టుకో. నిజమే, మంచి ఆలోచనే, కాదట్లేదు. తప్పు జరిగితే నువ్వు నిలదీ. తనా మననే భేదం చూడండి. ఇంట్లో కూడా తప్పు చేసిన నిలదీ నువ్వు. అది న్యాయం అంటే. ఎవడో ఏదో చేశాడని చెప్పి అతన్ని అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వినాలి.